నువ్వు నేను ఇంట్లోకి వెళ్ళి తరిమేసిన వాళ్ళే నువ్వు మళ్ళీ మంచిగా వచ్చి మాట్లాడావు. బయట నుంచి వచ్చిన తర్వాత వస్తాయి నేను శ్రీశైలం వల్ల కొట్టాడు తెలుసా? ఇదా నువ్వు ఆడదానికి ఇచ్చే రెస్పెక్ట్? నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అలాంటి దుర్మార్గుడికి? కొట్టను కొట్టాడు కదా, మరి అలా కొట్టలేదు కదా, అలా కొట్టిందా? మరి పోనీ సంజన అలా కొట్టిందా? మాట్లాడు మరి. ఇప్పుడు మీ మూతబరి ఇప్పుడు గాంధీ తాత ఉన్నాడు అంటే ఇప్పుడు గౌతమ బుద్ధుడు టైప్ లో వాడు కూర్చుంటాడు లోపల. ఇటు ఏమైనా మాట్లాడినా సేఫ్ కాదు. ఫస్ట్ నుంచి సేఫే కదా, కనిపిస్తలేదా? ఒక టాబ్లెట్ విషయంలో మాట్లాడుతున్నావు, రోగం వచ్చి ఏం పోలే కదా, మంచిగా ఉన్నాడు కదా. ఆ హ్యూమర్ కానప్పుడు సరే, హ్యూమర్ అంటే ఆడదాన్ని నెత్తి హోడే వెళ్ళని కొట్టడం హ్యూమరా? మొన్న కుండ పెట్టి టపాన కొట్టడం అది హ్యూమరా? అది హ్యూమరా బ్రో? ఇవన్నీ పబ్లిక్ అబ్జర్వ్ చేయట్లేమా? సరే, వేరే వాళ్ళ నామినేషన్ టైంలో ఇట్లా కూడా సుమన్ శెట్టి వాళ్ళకి నామినేట్ చేయొచ్చు కదా. సుమన్ శెట్టి ఏం ఆడుతున్నాడు? బొక్క సుమన్ శెట్టి ఏం ఆడుతున్నాడు? బిగ్ బాస్ హౌస్ లో సుమన్ శెట్టి ఏం ఆడుతున్నాడు? దివ్య ఏం ఆడింది? తనుజ కండ్ల ముందు ఆడుతున్న సేఫ్ గేమ్ కనిపిస్తలేదా? అంటే ఎవరికి టైటిల్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? ఎవరికి అర్హత ఉందని మీరు భావిస్తారు? అర్హత టైటిల్ విన్నర్ అయితే మేడం, టైటిల్ విన్నర్ డెమాన్ పవన్ అయితే బాగుంటది అనుకుంటున్నా మేడం. తర్వాత ఇమాన్యుయల్ అయితే బాగుంటది అన్న. ఎందుకు డిమాండ్, ఎందుకు ఇమాన్యుయల్? వాళ్ళిద్దరు ఫస్ట్ నుంచి బాగా ఎఫర్ట్ పెట్టారు, బాగా ఆడారు కాబట్టి. ఆ పొట్టి బాబు ఆయన పేరే సుమన్ శెట్టి పోతాడు. సంజన గారు పోదు మేడం, సంజన గారు పోడు. సంజన అసలు ఎందుకు పోద్ది? బిగ్ బాస్